నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి తిరుప్పావైలో 29వ పాసురము, 30వ పాసురము, దానిలో ఉన్నటువంటి అర్థము పరమార్థము తెలుసుకుందాం. ఈ 29వ పాసురంలో గోదాదేవి ఆండాళ్ తల్లి పరై అనే పేరు కలిగినటువంటి వాయిద్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి స్వీకరించటంలో ఉన్న నిజమైనటువంటి అంతరార్థం ఏంటో మనకు తెలియజేస్తోంది. ఇక్కడ పాసురంలో శ్రీకృష్ణుణ్ణి గోదాదేవి ఎలా కీర్తిస్తోందంటే, తెల్లవారక ముందే నీ దివ్య సన్నిధికి వచ్చి దేవదేవ నీ పాదాల సేవింతుము ప్రతినిత్యం. స్వామి, ప్రతిరోజు కూడా తెల్లవారక ముందే నీ కోవెలకు వచ్చి నీ పాద పద్మాలను ఆశ్రయించి నిన్ను సేవిస్తూ ఉంటాం. అందమైన నీ పదాలు అపరంజి కమలాలు, మాధవ నీ చరణాలకు మంగళాశాసనాలు, నీ పాద పద్మాలకు మంగళం జరగాలి స్వామి అంటూ గోదాదేవి ఆండాళ్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తోంది. పుట్టినాము గోపికలుగా పూర్వపుణ్య వశమున, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో గోకులంలో గోపికలుగా జన్మించాము. పట్టినాము నీ పదాలు భక్తి పారవస్యమున, ఎన్నో జన్మల పుణ్యం, పూర్వజన్మ పుణ్య ఫలితం ఉండటం వల్లే నీ పాద పద్మాలను ఆశ్రయించగలిగాము, నీ గురించిన నామస్మరణ చేయగలిగాము. మా సేవలు కాదనకుము, మాపై దయచూపుము, పరనొక్కటినిచ్చినచో మరల పోము మేము. పర అనేటటువంటి తప్పెటలాంటి వాయిద్యం ఇచ్చినట్లయితే మళ్ళీ ఎక్కడికి పోము అని ప్రార్థిస్తున్నప్పటికీ ఆ పరై అనేటటువంటి తప్పెటలాంటి వాయిద్యాన్ని కోరటం అంటే దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, స్వామి సామీప్య స్థితి జన్మజన్మలకు ఉండాలి అని దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే ఇక్కడ పాసురంలో ఏం ప్రార్థిస్తోంది? ఏడేడు జన్మల మా కేడు గడువు నీవేరా, మరువము నీ సేవలు మా మలి జన్మలలో దేవా అంటోంది. అంటే స్వామి, కేవలం ఈ జన్మ వరకు మాత్రమే కాదు, ఏడేడు జన్మల వరకు, ఆత్మ ఉన్నంత వరకు ఎప్పటికీ కూడా మేము నీ పాద పద్మాలనే ఆశ్రయించి ఉండాలి. నీవు తప్ప ఇదఃపరం బెరుగము అన్నట్లుగా ఉండాలి. నీవు అనుకునేటటువంటి పరై అనేటటువంటి ఢంకా కోసం మాత్రమే మేము ఈ వ్రతం ఆచరించలేదు. ఎప్పటికీ జన్మ జన్మలకి నీ సేవ చేస్తూనే ఉండాలి. నిత్య కైంకర్యమే మేము కోరే నిజమైన పరై అనేటటువంటి వాయిద్యమని ఆండాళ్ తల్లి సెలవిస్తోంది. ఈ గోదా గీత మాలికలో ఆఖరి పాసురం 30వ పాసురంలో మనకు గోదాదేవి ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తోందంటే, మధుర మధుర గీతములు మహిత పాశురములు, గోదామాత రచించిన వేదాంత సారములు, ఓడలు నడయాడు కడలి నొడుపుగా చిలికిన వాణిని, మాధవదేవుని గూర్చిన మంగళగీతములు, వెలగల నగలను దాల్చిన వ్రేపల్లియ చంద్రముఖులు, పరవాద్యమ్మును పొందగా పాడిన గీతములు, బ్రహ్మేంద్రాదులు సుతించు బ్రహ్మాండ నాయకుడగు శ్రీనాథుని కీర్తించే శ్రీవ్రత గీతములు, శ్రీ విలుపుత్తూరు నందు శ్రీ భట్టరు వరపుత్రిక పరవశమున పాడినట్టి వరపాశుర గీతములు, 30 పాశురములు ముదమొప్పగా పాడిన వారికి గోపికలకు సమకూడిన శ్రీపదము లభించును, పుండరీక నేత్రుడు పరిపూర్ణుడు నారాయణుడు దివ్యమైన కరుణ నెరపి దివ్యానంద మొసంగును. అంటే ఈ తిరుప్పావై పాసురాలను గానం చేస్తే ఎలాంటి అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ ఆఖరి పాసురంలో వివరిస్తున్నారు. ఈ తిరుప్పావై పాసురాల గొప్పతనం మొత్తం కూడా ఆఖరి పాసురంలో తెలుసుకోవచ్చు. ఈ తిరుప్పావై పాసురాల గొప్పతనం ఏంటంటే, ఓడలు నడయాడు కడలి నొడుపుగా చిలికిన వాణిని, మాధవదేవుని గూర్చిన మంగళగీతములు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ దీనిలో ఒక అద్భుతమైన విశేషార్థం దాగి ఉంది. అదేంటంటే, దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిరుకుతున్నప్పుడు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకిని తాడుగా చేసుకుని పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడు. మంధర పర్వతాన్ని దాని బరువుని మోయగలిగాడు. ఆ సమయంలో కొన్ని కర్ర పడవలు ఆ క్షీరసాగరంలో వెళ్తున్నాయి. ఆ కర్ర పడవులలో అనేక మంది తాపసులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వాళ్ళు. అయితే ఆ సాగరంలో వచ్చేటటువంటి అలలన్నీ కూడా సంసార జీవితంలో వచ్చేటటువంటి బాధలు.
అయితే ఆ కర్ర పడవలలో ఉండేటటువంటి సాధువులందరూ కూడా ఈ అలలను కేవలం చూస్తూ వాటి గురించి ఆలోచించకుండా శ్రీమన్నారాయణమూర్తిని కీర్తిస్తున్నారు. అంటే ఎవరైనా సరే తిరుప్పావై పాసురాలను పఠించినా లేదా శ్రవణం చేసినా సంసార సాగరంలో వచ్చేటటువంటి అలల తాకిడి నుంచి బయటపడవచ్చని దీనిలో ఉన్న విశేషార్థంగా గుర్తించాలి. అంటే ఆ కర్ర పడవలలో ప్రయాణించే సాధువుల్లాగా మనం కూడా మారిపోవచ్చు. అది దీనిలో ఉన్న విశేషార్థం. శ్రీ విలుపుత్తూరు నందు శ్రీ భట్టరు వరపుత్రిక వరవసమున పాడినట్టి వరపాశుర గీతములు. అంటే విల్లిపుత్తూరు క్షేత్రంలో సాక్షాత్తు అమ్మవారి అంశాస్వరూపంగా, నీలాదేవి అంశాస్వరూపంగా ఆవిర్భవించినటువంటి గోదాదేవి పాడినటువంటి అద్భుతమైన పాసురాలు అని అర్థం. ఈ పాసురాలను 30 రోజుల పాటు మనం శ్రవణం చేయటం ద్వారా, గానం చేయటం ద్వారా గోదాదేవి రంగనాథస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆత్మానంద స్థితిని చేరుకోవచ్చు. అది దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీ రంగరాజ హరిచందన యోగ పద్మాం సాక్షాత్ క్షమాం కరుణయ కమలామి వాణ్యాం గోదామనన్య శరణం శరణం ప్రపద్యే అంటూ గోదాదేవిని మనస్సులో స్మరించుకుంటూ సర్వం శ్రీ గోదాదేవి చరణారవిందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సంవత్సరంలో వచ్చే పర్వాల్లో పెద్ద పండుగ అని పిలువబడుతున్న సంక్రాంతి అత్యంత ముఖ్యమైన పర్వమని పేరే సూచిస్తున్నది. ఇది మొత్తం భారతదేశం అంతా భిన్న భిన్న ప్రాంతాల్లో భిన్న భిన్న పద్ధతుల్లో జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ పర్వానికి ముందు రోజు, వెనుక రోజు కూడా విశేషమైనటువంటి పండుగల్ని, వేడుకల్ని నిర్వహిస్తూ ఉంటారు. దక్షిణాది ప్రాంతాల్లో ఈ 3 రోజులు అత్యంత ప్రధానమైన పర్వం. భోగి అనేది సంక్రాంతికి మునుపు వచ్చేటువంటి పర్వం. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగినాడు కర్తవ్యాలు శాస్త్రములు కొన్ని చెప్తున్నాయి. కొన్ని ఆయా ప్రాంతాల బట్టి మార్పులు ఉన్నప్పటికీ భోగములు అనుభవించినది భోగి అని అర్థం. ప్రధానంగా భోగం అంటే అనుభవం అని అర్థం. అయితే సుఖానుభవమా దుఃఖానుభవమా అనేది ఇప్పుడు చర్చ చేయవలసింది కాదు. ఎందుకంటే ఇక్కడ సుఖానుభవమే తీసుకోవాలి. భోగం అనగా సుఖానుభవం. ఆ సుఖానుభవం పొందినది అని అర్థం. అంటే సంక్రమణం నాడు చేయవలసిన విధులు చక్కగా చేసినట్లయితే మనకి భగవంతుడి అనుగ్రహం వల్ల భోగములు లభిస్తాయి. భోగములు అనుభవించేటువంటి స్థితే భోగి అని చెప్తున్నారు. ఇక్కడ భోగి అనే శబ్దానికి ఆనందానుభవం అర్థం తీసుకుంటే ఆనందము, సుఖము ఇవి పర్యాయ పదాలుగా మనం వాడుతున్నప్పటికీ ఆనందానికి అదొక సాపేక్ష శబ్దం. అంటే ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కటి ఆనందం. కొందరు విషయ సుఖాలు దొరికితే ఆనందం, కొందరికి యోగం సిద్ధిస్తే ఆనందం, మరికొంతమందికి పరమాత్మ అనుభవమే ఆనందం. కనుక ఇక్కడ ఉత్కృష్టమైన అర్థమే తీసుకోవాలి. కనుక నిజమైన భోగం ఏదంటే యోగమే భోగం అని తెలుసుకోవాలి. యోగం ద్వారా లభించే ఆనందము అది శాశ్వతమైనది, దృఢమైనది, పవిత్రమైనది, పరిపూర్ణమైనది. ఇన్ని లక్షణాలు ఉంటాయి. కనుక మానవుడైన వాడు తన మనస్సును సంస్కరించుకొని యోగము ద్వారా ఆనందాన్ని అనుభవించగలగాలి. ఆ ఆనందం పవిత్రమైనది మాత్రమే కాకుండా ఇతరులకు ఆదర్శప్రాయమైనది కూడా. అందుకే సాత్వికమైనటువంటి భావాలతో, సాత్వికమైన పద్ధతుల్లో భగవత్ చింతన చేస్తూ భగవద్ అనుభవం పొందడానికి చేసే ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నం యోగం అనిపించుకుంటుంది. ఆ ప్రయత్నం వల్ల లభించే ఫలం భోగం అనిపించుకుంటుంది. అలాంటి ఉత్కృష్ట ఆనందానుభవం కావాలి అని కోరుకోవాలి. అయితే భౌతికంగా చూసినట్లయితే పంటలు పండి చేతికొస్తాయి, అందరికి కూడా దానివల్ల సంపదలు వస్తాయి. అందున ప్రధానంగా వ్యవసాయం దేశం భారతదేశం ఆది నుంచి కూడా వ్యవసాయ ప్రధాన దేశం కనుక దీని ఆధారంగా వ్యవసాయ ఫలం పంట వస్తుంది. కనుక ఆ పంట భోగములు అనుభవిస్తాం కనుక భోగి అని అర్థం భౌతికంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా మంచిదే. ఎందుకంటే భౌతికమైన ప్రగతి లేనప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు. మనము మన చుట్టూ అందరూ బాగుంటేనే మనం బాగుంటాం,
మన యొక్క మనస్సు కూడా సాధనలో ప్రవేశించగలదు. అందుకే ఇటు భౌతికమైనటువంటి ఆనందానుభవం, అటు ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక అనుభవం, ఈ రెండు కూడా మనకు కావాలి. అయితే భౌతిక అనుభవం కూడా ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైనది ఉండాలి. అందుకే భౌతికంలో ధర్మం అవసరం, ఆధ్యాత్మికంలో శాంతం అవసరం. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అందుకే ఈ రెండు విధములైన భోగములు పొందే రోజుగా మనం భోగిని అభివర్ణించవచ్చు. ఇక పంటలు ప్రతివారు కూడాను అనుభవిస్తారు కనుక భోగి అనే మాట వారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా భోగి అని చెప్పడం కారణం ఏంటంటే ఉత్కృష్టానుభవం విషయంలోనే చెప్పాలి. ఉత్కృష్ట అనుభవమైన భోగం పొందినది ఎవరు అంటే ఈ రోజున వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా తిరుప్పావై పూర్తవుతున్నది. అంటే మొత్తం 4 రోజుల పాటు చేసేటువంటి ధనుర్మాస వ్రతం ఈరోజు పరిపూర్ణమవుతుంది. ఎలా పరిపూర్ణమవుతుందంటే ధనుర్మాస వ్రతం చేసిన వారు భగవద్ అనుభవాన్ని పొందుతారని శాస్త్రం. ఈ వ్రతాన్ని చేసిన వారు ఆనాడు యుగాల్లో గోపికాకాంతలు ఉన్నారు. వాళ్ళు ధనుర్మాస వ్రతాన్ని చేశారు. దీన్ని హేమంత వ్రతం అని కూడా భాగవతం వర్ణిస్తున్నది. ఆ సమయంలో కాలస్వరూపుడైన కాత్యాయన్ని వాళ్ళు ఆరాధించి నందగోపసుతం దేవి పతిం తే మేకురు తే నమః అని నమస్కారం చేశారు. అంటే నందగోపసుని కృష్ణుడిని మాకు పతిగా అనుగ్రహించమ్మా అని కాత్యాయని దేవిని ఆరాధన చేశారు. అంటే కృష్ణానుభవం ఇందులో ప్రధానంగా చెప్పబడుతుంది. కృష్ణానుభవం అంటే పరమాత్మానుభవం. ఆ గోపికలు అనేక జన్మల తపప్రభావం చేత, యోగము చేత కృష్ణావతారంలో గోపకాంతలుగా పుట్టిన యోగినులు. అందుకే ఆ యోగశక్తి చేత, యోగ సంస్కారం చేత భగవద్ అనుభవమే ప్రధానమని వాంఛించి వాళ్ళు వ్రతాన్ని ఆచరించారు. ఆ కాత్యాయని వ్రత ఫలంగా వారి కృష్ణుని అనుగ్రహం లభించింది. ఆ అనుగ్రహమే అనుభవం, అదే భోగం. అది పొందిన రోజు భోగి అని చెప్తున్నారు. అంటే వ్రత ఫలం ఇవాళ లభించింది. చేతులతో భగవదర్చన చేయడం, పాదములతో ఆయన క్షేత్రం యందు సంచరించుట, అదేవిధంగా నాలుకతో ప్రసాదాన్ని స్వీకరించడం, చెవులతో కథలు వినడం, కన్నులతో మూర్తిని చూచుట, ఇలా ఇంద్రియములతో భగవంతుని అనుభవం పొందినప్పుడే ఆనందం నిజంగా యోగులకి, భక్తులకి. అది నిజమైన భోగం. అలాంటి భోగం ఉత్కృష్టం, శాశ్వతం. అలాంటి భోగము తన వ్రత ఫలంగా పొందినది గోదాదేవి. ఆమె చేసిన వ్రతానికి సంతోషించి సాక్షాత్ శ్రీరంగనాథుడు ఆమెను చేపట్టిన రోజు ఇది. అందుకే గోదా రంగనాథుల కళ్యాణం చేస్తారు. అదే గొప్ప భోగం. అది భౌతికమైనటువంటి ధర్మబద్ధమైన ఆనందానుభవంతో పాటు యోగబద్ధమైన ఆధ్యాత్మిక అనుభవం కూడా పొంది జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అనేటువంటి ఒక దివ్యమైన లోతైన సందేశం కలిగిన భోగి పర్వన్నాడు గోదా రంగనాథుల పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. శ్రీకృష్ణ భగవాన్ని, ఇంద్రుణ్ణి పూజించి కొత్తగా వచ్చినటువంటి ఆ యొక్క ధాన్యంతో పులగం లేక పరవాణం చేసి నైవేద్యంగా సమర్పించినట్లయితే సస్యదేవత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. భోగి పండుగ నాడు తెల్లవారుజామునే భోగి మంటలు ఆవు పిడకలతో వేసినట్లయితే చాలా విశేషవంతమైనటువంటి ప్రభావంతో పాటు ఆ యొక్క అపురూపమైనటువంటి భోగి మంటల తదుపరి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి విభూతిని నుదుట వ్రాసుకున్నట్లయితే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం వచ్చి తీరుతుంది అని శాస్త్రం. భోగవంతమైనటువంటి ఈ భోగినాడు రంగనాయకుల గోదాదేవి కళ్యాణాన్ని తిలకించి అక్కడి అక్షితలను నెత్తిన గనక చల్లుకున్నట్లయితే వివాహం కావలసిన వారికి త్వరగా వివాహం జరిగేటట్టు చేయగల గొప్ప లక్షణం దానిలో దాగిన పరమార్థం. భోగినాడే బదరీనారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క రేగి పండ్లు, బంతిపూలు, చిల్లర డబ్బులు ఒక పళ్ళెల్లో పోసి చిన్న బాలబాలికలను సాయం సంధ్యా సమయంలో కుర్చీలో కూర్చోబెట్టి
దిష్టి తీసి వారి యొక్క ఆ శిరస్సున ఆ భోగి పండ్లను పోసేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ విధంగా శిరస్సున కనుక చల్లినట్లయితే శ్రీమన్నారాయణ యొక్క దివ్య అనుగ్రహం చేత ఆయుష్మంతులై చిరంజీవులై చాలా చక్కటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు అనేటువంటి సాంప్రదాయం. అంతేకాకుండా గంగిరెద్దుల యొక్క కోలాహలం, హరిదాసుల యొక్క సంకీర్తనలు, బంధుమిత్రుల యొక్క ఆగమనం, పిండి వంటలు, ఇలా భోగి ఆనంద ఉత్సవాలతో సాగుతుంది. ఈనాడే రంగనాయకునికి గోదాదేవికి కూడాను అద్వితీయంగా కళ్యాణం జరగటం, ఆ అక్షతలను మనం ఇంటికి తెచ్చుకోవటం అద్వితీయమైనటువంటి ఐశ్వర్యానికి నిదర్శనం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే మృదేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:56. తిథి పూర్ణిమ రాత్రి 3:57 వరకు, నక్షత్రం ఆర్ద్ర ఉదయం 10:39 వరకు, వర్జం రాత్రి 10:29 నుంచి 12:04 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:31 వరకు, మరల మధ్యాహ్నం 2:59 నుంచి 3:43 వరకు. అమృత ఘడియలు లేవు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరి రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం భోగి. ఈటీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. పూర్ణిమ సోమవారం కలిసి వచ్చినందువలన చూడామణి యోగం. నదీ స్నానం, దానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. భోగి సందర్భంగా మనం తైలాభ్యంగం ఆచరించడం, భోగి మంటలు వేసుకోవడం, చిన్నపిల్లలకు రేగిపళ్ళు, చిల్లర నాణ్యాలు మొదలైనటువంటివి దిష్టి తీసిపోసి పేరెంటాళ్లకు శనగలు వాయినాలు ఇవ్వడం. దేనికోసం అంటే శనగలు ఇవ్వడంలో చణకాహ సర్వపాపఘ్నాః, శనగలు అన్ని పాపాలని పోగొడతాయని చెప్పారు. పిల్లలకి అభివృద్ధికి కారణమవుతాయి. ఎందుకంటే గురుడికి సంబంధించిన ద్రవ్యం అది. గురుడు సంతానకారకుడు కాబట్టి. అలా వాయినాలు ఇవ్వడం, పూర్ణిమ సంబంధమైన పూజలు చేయడం, లీలా విశ్వంభర దత్తావతారం కావడం వలన దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం. ముఖ్యంగా భోగి అంటే భోగానుభవం. గోదాదేవి శ్రీరంగనాయకుడిని వివాహం చేసుకున్న రోజు ఇది. ఆ కావడం వల్ల భోగానుభవం ఆరంభమైంది అనే భావన. ఆ గోదా కళ్యాణాన్ని మనం ఆచరించడం, కనీసం దర్శించటం, ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. ఈ సందర్భంగా 29-30 పాశురాల ద్వారా గోదాదేవి ఇస్తున్న సందేశం ఏంటంటే, స్వామి కృష్ణ, నీకు దాసులం మేము. తెల్లవారుజామున లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి సుందర పాదార విందములకు మంగళాశాసనం ఇవ్వడమే మా పని.
ఎందుకంటే నీకు అంతరంగ సేవ చేయడం అనేది చాలా చాలా అదృష్టం. మా గోకులంలో నువ్వు విహరిస్తూ మమ్మల్ని ధన్యుల్ని చేశావు గోవింద పుండరీకాక్ష. ఆ పరా అనేటువంటి వాయిద్య విశేషాన్ని పొందడం కోసం కాదు మేము వచ్చింది, నిన్ను చూడడం కోసం. నువ్వు ఎలాగా ఇస్తావు, అది ఒక నిమిత్తం మాత్రమే. వ్రతం కోసమే మేము వచ్చాం. 7 జన్మల వరకు కూడా ఈ కాలతత్వం ఉండేంత వరకు కూడా నీకు భక్తులముగా ఉండిపోతాం, నీతో ఉంటాం, నీ దాస్యం చేస్తాం. మాపై ఇతరులు అపేక్ష ఉంటే వాళ్ళకి తొలగించి మాపై కృప చూపించు. ఎల్లవేళలా నీ సేవలో మేముండేలా చేయి. మీ వారముగా మమ్మల్ని భావించు అని 29వ పాసురం ద్వారాను 30వ పాసురంలో మహిమను కూడా చెబుతోంది. ఓడలు జరిగినటువంటి పాల సముద్రంలో దేవతల కోసం సముద్రాన్ని మధించి అమృతాన్ని ప్రసాదించినటువంటి వాడు, బ్రహ్మ రుద్రాదులకు ప్రభువు అయినటువంటి నారాయణ, చంద్రముఖులైనటువంటి గోపికలు అలంకారం చేసుకుని మంగళాశాసనం చేసి గోకులంలో పరా అనేటువంటి వాయిద్య విశేషం అనేటువంటి వంకతో నిన్ను పొందాం. నీ కైంకర్యం చేయడం కోసమే ఉన్నాం. విల్లుపుత్తూరులో అవతరించినటువంటి తామరపూసల మాలలను ధరించినటువంటి పెరియాళ్ళ వారి యొక్క అంటే విష్ణు చిత్తుల వారు పుత్రికైనటువంటి గోదాదేవి ఈ స్తోత్రాన్ని రచించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి దాన్ని అనుసరించినటువంటి వారై ఉన్నారు. ఇది పాసుర రూపంలో ద్రావిడ భాషలో ఉంది. ఈ 30 పాసురాలని ఒక్కటి కూడా విడవకుండా ఈ మాసమంతా కూడా ఎవరైతే చదువుతారో, దాన్ని మనసులో భావన చేస్తారో, దానివలన ఆశ్రిత వాత్సల్యాన్ని పొందుతారు. ఎర్రని కన్నులతో ఐశ్వర్యములతో శ్రేయఃపతి యొక్క దివ్యమైన కృపను పొందుతారు. బ్రహ్మానందంతో కూడి ఉంటారు. గోదా రంగనాథుల అవ్యాజ కృపను పొందుతారు. ఈ దివ్య ప్రబంధాన్ని పఠించడం ద్వారా స్వామివారి యొక్క వాత్సల్యం కలుగుతుంది అని మహిమను కూడా చెప్పింది. నేటి ఆణిముత్యాలు. అణకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం శ్రీవిల్లిపుత్తూరు. ఈ క్షేత్రంలో ఆవిర్భవించిన శ్రీ ఆండాళ్ అమ్మవారు, వటపత్ర సాయి స్వామి భక్తుల కల్పవృక్షంగా నిత్య నీరాజనాలందుకుంటున్న శుభ మంగళమూర్తులు. మనోహరమైన ప్రకృతి సోయగాల మధ్య కృతమాల నదీ తీరాన నెలకొని ఉన్న శ్రీవిల్లిపుత్తూరు క్షేత్ర దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివస్తారు. గోదాదేవిగా ఖ్యాతిగాంచిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ తిరుప్పావై పాశురాలను గానామృతం చెయ్యడం వల్ల ఈ క్షేత్రం మహిమాన్విత ధామంగా పేర్గాంచింది. అమ్మవారి ఈ గోపురానికి తిరుప్పావై గోపురం అని పేరు. గోదాదేవికి చెందిన 30 పాశురాలలోని కథలను ఈ గోపురం మీద హృదయంగా చిత్రీకరించారు. అనేక పురాణగాథల విశేష శిల్పాలతోనూ సుందరమైన విశాల మండపాలతోనూ ఆద్యంతం భక్తుల్ని కట్టిపడేసే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. దేశంలోనే మొట్టమొదటి ఆండాళ్ అమ్మవారి ఆలయంగా ఇది ఖ్యాతిగాంచింది. వివిధ మనోహర శిల్పస్తంభాలతో ఆలయ ప్రాంగణంలోని మండపం దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఇదే ప్రాంగణంలో భక్తులకు
గజలక్ష్మీ మందిరం కానవస్తుంది. ఆ తల్లి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావించి అమ్మవారిని మనసా వాచ భక్తితో సేవించుకుంటారు. ఈ ప్రాకారంలోనే భక్తులకు అద్దాల మండపం దర్శనమిస్తుంది. మనోహరమైన ఈ మండపంలో గోదాదేవి, రంగమన్నార్ స్వామివార్ల దర్శనం చేసుకుంటారు. అనంతరం భక్తులు గర్భాలయం ముందు ప్రాకారానికి చేరుకుంటారు. ఇక్కడే ఎడమవైపు భాగంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్ మందిరం కానవస్తుంది. గర్భాలయంలో కొలువైన లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. దీనికి సమీపంలో ఆండాళ్ పూజా మండపం దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడే సేనై ముదల్వర్ మందిరం కానవస్తుంది. అమ్మవారి ఆలయానికి సేనై ముదల్వర్ కాపరిగా భక్తులు చెబుతారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ముఖమండపంలోనికి చేరుకుంటారు. అలనాటి కట్టడాలతో ప్రాకారాలతో ఈ మండపం నయన శోభితంగా కానవస్తుంది. ఈ మండపంలోనే ఓ పక్క ఊంజల్ మండపం దర్శనమిస్తుంది. స్వామివారి మెడలోని దండలను ధరించిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ ఈ నుయ్యిలోనే తన ప్రతిబింబాన్ని దర్శించుకునేవారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోన్నది. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయం బయట జయ విజయుల మూర్తులు కానవస్తాయి. సర్వాభూషణ శోభితంగా దర్శనమిచ్చే రంగనాథ స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుని మూర్తులు కానవస్తాయి. అనంతరం వటపత్రశాయి మందిరానికి సమీపంలోని తులసీవనానికి భక్తులు చేరుకుంటారు. విశాలమైన అందమైన పూదోటలతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంగణంలోనే విష్ణు చిత్తునకు గోదాదేవి అమ్మవారు దొరికినట్లుగా ఇక్కడ స్థల పురాణం. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆలయంలో ఉన్న తులసి కోటను, గోదాదేవి చిన్ని మూర్తిని దర్శించుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. అత్యంత మహిమాన్వితమైన గోదాదేవి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. పన్నిద్దరాళ్వార్లలో ఒకరిగా పేర్గాంచిన ఆ తల్లిని స్మరించుకునే నేపథ్యంలోనే ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తారు. అలాంటి ధనుర్మాసంలో సాక్షాత్తు ఆ తల్లి కొలువైన శ్రీవిల్లి పుత్తూరును దర్శించుకోవడం పూర్వజన్మల పుణ్యఫలం. బాలకృష్ణ జై. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. పోయింది నా మోహం, స్మృతి ఏది తెలుసుకోవాలో తెలుసుకున్నాను పాదాయుద్ధానికి అన్నాడు. ధనయోగ విద్యమాపిన మునివంద్యుని పాదభక్తి యొనయును నాకున్. తాను చెప్పినటువంటి భగవద్గీత చేత అర్జునుని యొక్క మోహాన్నంతటినీ పోగొట్టినటువంటి జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదముల యందు భక్తి నాకు నిరంతరము లభించుగాక అని కృష్ణుణ్ణి చూసి ప్రార్థన చేసి ఒక మాట అన్నాడు. తనకున్ భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు వొమ్మంచు అర్జును సారథ్యము పూని పగ్గముల చెజ్జోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిభూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జననున్ మోహమునంద చేయు పరమోత్సాహున్ ప్రశంసించెదన్. ఎటువంటి కృష్ణుడు? తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు. నన్ను నమ్ముకున్నాడయా ఈ అర్జునుడు, కాబట్టి నేను కాపాడాలి అని ఆయనకు అవసరమా? చేత్తో పగ్గాలు పట్టుకున్నాడు. ఎంత కిందకొచ్చేశాడు వాళ్ళ కోసం. ఆయన లేకపోతే రక్షణ ఎక్కడిది? కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి రథాన్ని తీసుకెళ్లి దూరంగా నించోబెట్టాడు. పతాకం వంక చూసి ఆంజనేయ స్వామిని మీరు బయలుదేరండి అన్నాడు. వెళ్ళిపోయారు హనుమ. అర్జునుణ్ణి పిలిచి నీకు లోపల అస్త్రాలు శస్త్రాలు అమ్ముల పొదలు ధనస్సులు ఈ గదలు ఇలాంటివి ఏమున్నాయో అన్నీ పట్టుకుని దూరంగా వెళ్ళి నించో అన్నాడు. ఏ అన్నాడు. చుద్దూగానే వెళ్ళు. అన్నీ పట్టుకుని అర్జునుడు దూరంగా వెళ్ళి నించున్నాడు. ఇంక ఈ రథం అవసరమేం లేదు కదా అని అడిగాడు. ఏం లేదు. ఒక్కసారి దూకేశాడు దూరంగా, భగ్గున కలిపోయింది రథం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మహర్షికి ఒక అందమైన వనం కనిపించింది. ఆ వనం సర్వ ఋతువుల్లోనూ కూడా ఫలాలతోనూ పూలతోనూ పక్షులతోనూ కూడి ఉంటుంది. అక్కడక్కడ ఉన్న అందమైన ప్రదేశాలు ఆ వనానికి ఆభరణాలుగా ఉన్నాయి. అక్కడ అష్టావక్రుడు ఒక దివ్యాశ్రమాన్ని చూశాడు. దాని చుట్టుపక్కల వివిధాకారాలతో పర్వతాలు ఉన్నాయి. అవి బంగారంతో రత్నాలతో ప్రకాశిస్తున్నాయి. అక్కడి నేలలు కూడా మణిమయాలై ఉన్నాయి. అన్నీ మణిమయాలు, విచిత్రమైన మణిమయాలు. అక్కడక్కడ అందమైన పుష్కరిణులు కూడా ఉన్నాయి. ఇంకా ఎన్నో విశేషాలతో అందమైన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. వాటిని మహర్షి చూశాడు, చాలా ఆనందించాడు. అక్కడ ఒక దివ్య గృహం ఉంది. అది సకల రత్నాలు బంగారుతో నిర్మించబడి ఉంది. అది కుబేరుని ఇంటికన్నా అద్భుతంగా గొప్పగా ఉంది. ఆ ప్రదేశంలో అక్కడక్కడ పెద్ద పెద్ద మణి కాంచన పర్వతాలు కూడా ఉన్నాయి. అందమైన విమానాలు, వివిధ రత్నాలు ఉన్నాయి. మందార పుష్పాలతో నిండి ఉన్నటువంటి మందాకిని నది ఉంది. అక్కడ మణులు స్వయంగా ప్రకాశిస్తూ కాంతులను వెదజల్లుతున్నాయి. భూమి వజ్రాలతో పొదగబడి ఉంది. అక్కడ ఆశ్రమంలో 4 వైపులా విచిత్రమైన మణి తోరణాలు, ముత్యాల మాలలు ఉన్నాయి. మణి రత్నాలతో అలంకరించిన వివిధ భవనాలు ఉన్నాయి. అవి మనసుకు చూపులకు ఆకట్టుకుంటున్నాయి. ఆ ఆశ్రమం ఋషులతో నిండి మనోహరంగా ఉంది. దాన్ని చూడటంతోనే ఇప్పుడు నేనెక్కడ ఉండాలి అనే చింత అష్టావక్రుడికి పట్టుకుంది. మెల్లగా ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడి ఇలా అన్నాడు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను అతిథిని, మీ వద్దకు వచ్చాను, నన్ను ఆదరించండి అన్నాడు. ఆ మాటలు విని వెంటనే ఆ ఇంటి నుండి 7 కన్యలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. వారు నానా రూపాలతో ఉన్నారు. కానీ ఆ కన్యలందరూ ఎంతో అందగత్తెలు. అష్టావక్రుడు ఏ కన్య వైపు చూస్తే ఆ కన్య వైపే ఆయన మనస్సు వశమైపోతుంది. అప్పుడు మహర్షి తన మనస్సును నియంత్రించలేకపోయాడు. పట్టు సడలిపోసాగింది. అంతలో బుద్ధిమంతుడైనటువంటి అష్టావక్రుడికి ధైర్యం వచ్చింది. అప్పుడు ఆ కాంతలందరూ కూడా ఓ మహాత్ముడా రండి, లోపలికి రండి అన్నారు. అష్టావక్రుడు ఆ అందగత్తెలను చూస్తూ, ఆ అందమైన భవనాన్ని చూస్తూ ఎంతో ఆసక్తితో లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆ భవనంలో ఒక వృద్ధురాలు మహర్షికి కనిపించింది. ఆమె నిర్మలమైన వస్త్రాలను ధరించింది. సకలాభరణాలను అలంకరించుకుని ఉంది. శయ్యపై పడుకొని ఉంది. అష్టావక్రుడు ఆమెను ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె లేచి ఎదురొచ్చి కూర్చోండి అని అంది. తర్వాత అష్టావక్రుడు కన్యల వైపు చూస్తూ, మీరందరూ మీ భవనాలకు వెళ్ళండి, నా దగ్గర ఒక్క వ్యక్తి ఉంటే చాలు, మిగిలిన వారు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆ కన్యలందరూ మహర్షికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారు. వృద్ధురాలు మాత్రమే అక్కడుంది. అష్టావక్రుడు తన చక్కని పక్కపై పడుకుంటూ ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నువ్వు కూడా పడుకో, చాలా రాత్రి అయ్యింది అన్నాడు. ఆమె 2వ పక్కపై పడుకుంది. ఇంతలో బాగా చలి వేసింది. ఆ సాకుతో ఆమె బాగా వణికిపోతూ అష్టావక్రుడి పక్క మీదకు వచ్చేరింది. అష్టావక్రుడు కూడా ఆమెను ఆదరించాడు. అప్పుడు ఆమె ప్రేమతో 2 చేతులతో మహర్షిని కౌగిలించుకుంది. కానీ అప్పుడు మహర్షి చలించలేదు. నిర్వికారంగా ఉన్నాడు. కట్టెలాగా, గోడలాగా ఉన్నాడు. ఆ వృద్ధురాలు అష్టావక్రుడి స్థితిని చూసింది. దుఃఖిస్తూ ఇలా అంది, ఓ విప్ర, స్త్రీలకు పురుషుడి దగ్గర కామ వ్యవహారంలోనే ధైర్యం కలుగుతుంది, మరెక్కడా ధైర్యం ఉండదు. నేను కామమోహితునై ఉన్నాను. మహర్షి, నన్ను ఆనందింపజేయి. ఓ మహాత్మ, ఓ ధర్మాత్మ, ఇది నీ తపస్సుకు ఫలం, తెలుసుకో. నేను నిన్ను చూసినప్పుడే మనసు పడ్డాను కనుక నన్ను నిన్ను సేవించే సేవకురాలిగా స్వీకరించు. ఈ నా ధనమంతా నీదవుతుంది, ఈ నా వైభవమంతా నీదవుతుంది. దీనికి నాకు కూడా నువ్వే ప్రభువు. నేను నీ కోరికలన్నిటినీ తీరుస్తాను, నన్ను సంతోషపెట్టు. ఇది అన్ని కోరికలను తీర్చే అందమైన వనం. మన ఇద్దరం కలిసి దివ్య మానుష కామాలను అనుభవిద్దాం. ఇలా కామబాధతో ఉన్నవారు కాలిపోతున్న ధూళి మీద కూడా నడుస్తారు. అయినా వారికి కాళ్ళు కాలవు. నన్ను అంగీకరించు.
అంది వృద్ధురాలు. అప్పుడు అష్టావక్ర మహర్షి ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నేను పరదారాదులతో ఆనందించను. తప్పు చేయటాన్ని ధర్మశాస్త్రవేత్తలు నిందించారు కూడా. ఇది సత్యం. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు కామాసక్తి లేదు. ధర్మంగా ఉండటం కోసమే, నా ధర్మాన్ని రక్షించుకోవటం కోసమే సంతానాన్ని కోరుకుంటున్నాను. అందుకే పెళ్లి చేసుకొని పుత్రులను పొందాలనుకుంటున్నాను. ధర్మబద్ధంగా లభించిన పుత్రుల ద్వారానే నేను కోరుకున్న లోకాలకు ఎలాంటి సందేహం లేకుండా వెళ్ళగలుగుతాను. కనుక ఓ మంగళాంగి, ధర్మం తెలుసుకో, నీ ఆలోచనను విరమించుకో అన్నాడు. అప్పుడు ఆమె ఇలా అంది, ఓ విప్ర, స్త్రీలకు మన్మథుడంటే ఎంతో ఇష్టం. అతడు తప్ప వాయుదేవుడు, అగ్ని, వరుణుడు, మరే దేవత అన్నా కూడా ఇష్టం లేదు. స్త్రీలకు ఆనందం మీద మక్కువ ఎక్కువ. తమ ఆనందం కోసం వారు ఎవరినీ లెక్క చేయరు, హద్దులు కూడా దాటుతారన్నది అని చెప్పింది. ఆ మాటలు విని అష్టావక్ర మహర్షి ఆ స్త్రీలతో అంతా ఇట్లా అంటున్నాడు, ఓ కళ్యాణి, నీకు స్వేచ్ఛ మీద కోరిక ఉంటే ఉండుగాక, అది నీ ఇష్టం. నేను నీకు ఇంకేమైనా పని చేయాలనుకుంటే చేస్తానన్నాడు. అప్పుడు ఆ మహర్షి చెప్తుంది, ఇలా అంది, ఓ భగవంతుడా, నువ్వు దేశకాల పరిస్థితులను తెలుసుకొని ఇక్కడుండు, నీ కోరిక తీరుతుంది అంది. అప్పుడు మహర్షి ఆమెతో చెప్తున్నాడు, కళ్యాణి, అలాగే ఇక్కడ ఉన్నంతకాలం నేను నీతోనే ఉంటానన్నాడు. తర్వాత అష్టావక్రుడు ముసలితనంతో బాధపడుతున్న ఆమెను చూసి ఎంతో బాధపడ్డాడు. ఆమె శరీరంలోని ఏ అవయవాన్ని చూసినా కూడా వాటిపై మహర్షికి దృష్టి నిలవడం లేదు. మహర్షి ఆనందించడం లేదు. మహర్షితో వైరాగ్యం వృద్ధి చెందుతోంది. ఈ గ్రహదేవత ఏదో శాపం వల్ల ఇలాంటి వికృతమైన రూపాన్ని పొంది ఉంటుంది. దీని కారణాన్ని ఇప్పుడే తెలుసుకుంటే బాగుంటుందేమో. కొంతకాలం వేచి చూద్దాం, ఇప్పుడే బాగుండదు కదా, చూస్తాం కొన్ని రోజులు అని బాగా ఆలోచించాడు. తర్వాత ఆ స్త్రీ గురించి ఎలాగైనా తెలుసుకోవాలని ఆలోచిస్తూ పగలంతా గడిపాడు. అప్పుడు ఆ స్త్రీ మహర్షితో ఇలా అంది, ఓ భగవంతుడా, చూడు, పగలు గడిచిపోయింది, రాత్రి మళ్ళీ అవుతుంది. ఇప్పుడు నీకు నేనేం చేయాలో చెప్పు అని అడిగింది. ఆ అష్టావక్రుడు ఆమెతో, కళ్యాణి, స్నానం చేయాలని ఉంది కనుక నీళ్లు తీసుకొని రా, ఆ తర్వాత మౌనం పాటిస్తాను, నియమాలు ఆచరిస్తాను, ఇంద్రియ నిగ్రహంతో సంధ్యోపాసన చేస్తాను అన్నాడు అష్టావక్ర మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు అష్టావక్రుడి కథని ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఆ స్త్రీ మహర్షి ఆజ్ఞాపించినట్టుగా స్నానానికి నీటిని సిద్ధం చేసింది. దివ్య తైలాన్ని, తుండుగుడ్డను తెచ్చిపుచ్చింది. మహర్షి అనుమతితో తైలాన్ని తీసుకొని ఆయన శరీరాన్ని మర్దన చేసింది. తర్వాత మహర్షి స్నానశాలలోకి వెళ్ళాడు. అక్కడ ఆమె మహర్షికి చిత్రమైనటువంటి కొత్త భద్రాసనం ఏర్పాటు చేసింది. మహర్షి భద్రాసనంపై కూర్చున్నాడు. ఆమె మహర్షికి చక్కగా స్నానం చేయించింది, దివ్యోపచారాలు చేసింది. ఆ వెచ్చని నీటితో ఆమె చక్కని స్నానం చేయిస్తుంటే మహర్షి ఎంతో ఆనందంతో మునిగిపోయాడు. అప్పుడు రాత్రి గడిచిపోయింది. అది కూడా మహర్షికి తెలియలేదు. అంతలో సూర్యుడు ఉదయించాడు. మహర్షి సూర్యుడిని చూసి ఆశ్చర్యపోతూ, ఇదేమిటి, అప్పుడే సూర్యుడు ఉదయించేశాడా ఇదే, లేదా ఇది భ్రాంతి అని ఆలోచించాడు. ఇది తర్వాత సూర్యోపాసన చేశాడు, నిత్యకర్మలు ఆచరించాడు. ఆమెను చూసి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. మళ్ళీ ఆమె ఇంతలో మంచి రుచికరమైన పదార్థాలను వండింది. ఆమె మహర్షికి అన్నం వడ్డించింది. ఆ మహర్షికి అన్నాన్ని ఎంతగా తిన్నా కూడా వద్దు, చాలు అని అనిపించలేదు. ఎందుకంటే ఆ రుచిని వర్ణించలేం. అందుచేత ఆయన ఎంతో సంతోషంగా భోజనం చేశాడు. ఈ లోపల పగలు గడిచిపోయింది. మళ్ళీ సంధ్యా సమయం అయింది.
రాత్రి అయింది. ఆమె, ఓ మహర్షి, ఇక నిద్రించండి అంది. తన శయ్యను మహర్షి శయ్యాలను సిద్ధం చేసింది. ఇద్దరు ఎవరి శయ్యంపై వారు విడివిడిగా నిద్రించారు. అర్ధరాత్రి అయింది. ఆ స్త్రీ మహర్షి పక్క మీదకి వచ్చి కూర్చుంది. ఆమెను చూసి అష్టావక్రుడు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నా మనస్సు పరస్త్రీల పట్ల ఆకర్షించబడదు, ఆసక్తి కలిగి ఉండదు, కనుక పాపం చెయ్యాలని ఆలోచించకన్నాడు. అప్పుడు ఆమె మహర్షితో ఇలా అంది, ఓ మహర్షి, నేను నా ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోగల స్వేచ్ఛ నాకుంది, కనుక తప్పు లేదు. కనుక మన ఇద్దరం ఆనందంగా గడుపుదాం, నీకు ధర్మవంచన ఉండదంది. అప్పుడు మహర్షి, నాస్తి స్వతంత్రతా శ్రీణాం, నాస్తి స్వతంత్రతా స్త్రీణాం, అస్వతంత్రా హి యోషితః, ప్రజాపతిమతం హేతత్, ప్రజాపతిమతం హేతత్, న శ్రీ స్వాతంత్ర్యమర్హతి, న శ్రీ స్వాతంత్ర్యమర్హతి. ఓ కళ్యాణి, స్త్రీలకు స్వేచ్ఛ లేదు, వారు అస్వతంత్రులు. ఇది నా మాట కాదు, ప్రజాపతి యొక్క మాట. స్త్రీ విచ్చలవిడిగా ప్రవర్తించటానికి తగినది కాదు, పద్ధతిగా ఉండాలి. అదే స్త్రీకి అందం అన్నాడు. ఆ మాటలు విని ఆమె ఇలా అంది, ఓ విప్రుడా, నన్ను మన్మథుడు బాధ పెడుతున్నాడు, కనుక పరిస్థితి గమనించు. నువ్వు కనుక నన్ను ఆదరించకపోయినట్లయితే నువ్వు అధర్మం చేసినట్లు అవుతుంది, నీకు పాపం చుట్టుకుంటుంది అంది. ఆమె మాటలు విని అష్టావక్రుడు ఇలా అన్నాడు, హరంతి దోషజాతాని, హరంతి దోషజాతాని, నరం జాతం యథేచ్ఛకం, నరం జాతం యథేచ్ఛకం, ప్రభవామి సదా ధృత్యా, ప్రభవామి సదా ధృత్యా, భద్రే స్వశయనం వ్రజ, భద్రే స్వశయనం వ్రజ. ఓ కళ్యాణి, మనిషి కనుక స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటే అనేక దోషాలు తమ వైపు లాక్కుంటాయి. కనుక నేను స్వేచ్ఛగా సంచరించను, ధర్మానికి లోపడే ఉంటాను. నేను ధైర్యంతో ఎల్లప్పుడూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ నిలబడతాను. కనుక నువ్వు నీ శయ్య మీదకు వెళ్ళి నిద్రించు అన్నాడు. ఈ కథ మూలంగా వ్యాస మహర్షి లోకంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు, ఇలాంటి పరిస్థితులలో ధర్మంగా ఎలా నడుచుకోవాలి, కామానికి లొంగకుండా ఎలా ప్రవర్తించాలి అనే విషయం చెప్పటం కోసం మహర్షి కథనే ఉదాహరణంగా తీసుకొని చెప్పాడు. శీలాన్ని కాపాడుకోవాలని బోధించాడు. ఆ శ్రీ అష్టావక్ర మహర్షి మాటలు విని ఇలా అన్నది, ఓ విప్రుడా, నీకు తల వంచి నమస్కారం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు, నాకు శరణమివ్వు. పరస్త్రీ కలిసి ఉండటం దోషమని నువ్వు భావిస్తే నన్ను నేనే సమర్పించుకుంటున్నాను నీకు, నన్ను స్వీకరించు, నా చేయి పట్టుకో, నీకు దోషం ఉండదు, ఇది సత్యం. నేను స్వాతంత్రురాలను, అధర్మం ఏదైనా ఉంటే అది నాకే వస్తుంది, పాపం కూడా నాకే వస్తుంది, ఎందుకంటే నేను నీ మీద మనసు పెట్టాను, నన్ను స్వీకరించు అంది. ఆ మాటలు విని అష్టావక్రుడు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నువ్వు అసలు ఎలా స్వతంత్రురాలు, ఎందుకు స్వతంత్రురాలు అవుతావు? నిజానికి ఈ మూడు లోకాల్లోనూ కూడా స్వతంత్రం గల స్త్రీ లేదు కదా. కౌమారం బ్రహ్మచర్యం మే, కౌమారం బ్రహ్మచర్యం మే, కన్యైవాస్మిన సంశయః, కన్యైవాస్మిన సంశయః, పత్నీం కురుష్వ మాం విప్ర, శ్రద్ధాం విజహి మామమ. శ్రీని కుమారంలో తండ్రి రక్షిస్తాడు, యవనంలో భర్త రక్షిస్తాడు, వార్ధక్యంలో పుత్రులు రక్షిస్తారు. కనుక స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడిది, లేదు కదా అన్నాడు. ఆ మాటలు విని ఆ స్త్రీ ఇలా అంది, ఓ మహర్షి, నేను కౌమారంలో బ్రహ్మచారిని,
అందువల్ల కన్యగా ఉన్నాను, నన్ను భార్యగా చేసుకో, నా ఆశను నిరాశ చేయకు అని ఆ వృద్ధశ్రీ యవనవతిగా మారిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.